టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ఈ ఎపిసోడ్లో శంబాలా గ్రామం గురించి మనం తెలుసుకుందాం. మనం శివుడిని ఏమంటామండి? బం బం బాబా అంటాం. బాబా అంటే శివుడు. బం బం బాబా. అక్కడే ఇప్పుడు ఓం నమ శివాయ కృతయుగంలో మంత్రం తయారు చేసాం సత్యలోకంలో. అది తర్వాత దాంతో అర్జునుడు పాశుపతాస్త్రాలు లాంటి వాళ్ళు బోళ్ళు సంపాదించారు, బాగుంది. తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ అది తయారైంది. ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది ద్వాపర యుగానికి సంబంధించిన మంత్రం. ఇప్పుడు కూడా జపం చేసుకోవచ్చు, ఓం నమః శివాయ చేసుకోవచ్చు, ఇది కూడా చేసుకోవచ్చు. ఆ యుగానికి సెట్టింగ్ చేశాడు. ఎన్టీ రామారావు కాలంలో బెల్బాటం ఫ్యాంట్లు వేసేవారు, మరి ఇప్పుడు ఎందుకు నేరో ఫ్యాంట్లు, థీన్ జాన్స్, టార్న్ జీన్స్ ఇవన్నీ ఎందుకు వేస్తున్నారమ్మా? కాలాన్ని బట్టి మంత్రాలు కూడా మారతాయి. మంత్రాల యొక్క సముదాయం, అక్షరాల యొక్క సముదాయం ఏ అక్షరాలతో కుదించి చేస్తే మీకు మంచి చేస్తుందో ఆ మంత్రాల యొక్క దాన్నే మనకి ఈ యొక్క దీన్ని అంటాం. ఏంటది? ఆ మంత్రాల యొక్క సముదాయం, ఆ కాంబినేషన్ వల్ల శక్తి విడుదలవుతుంది. ఆ శక్తే ఏ మంత్రం చేస్తే అనంతమైన శక్తి వస్తుందో అది బాబానాం కేవలం మనం తయారు చేశారు. బాబానాం కేవలం, బాబానాం కేవలం, బాబానాం కేవలం, బాబానాం కేవలం. ఇది మంత్రం. ఈ మంత్రాన్ని కనుక శంబాలా గ్రామంలో చేస్తే మీకు అనంతమైనటువంటి ఫలితం వస్తుందని చెప్పారు, బాగుంది. ఈ జియోమెట్రికల్ లైన్లో, ఈ భూమధ్య రేఖలో ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆన్ ద జియోమెట్రిక్ లైన్ ఈజ్ మినిమం అని చెప్పింది ఫిజిక్స్. అంటే ఆ భూమధ్య రేఖ మీద గురుత్వాకర్షణ శక్తి తక్కువ ఉంటుంది, అందుకే మనకి శక్తి అంతా ఉండిపోద్ది, దైవశక్తి అని చెప్తుంది. ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆన్ ద పోల్స్ విల్ బీ మినిమం అన్నాడు. సౌత్ పోల్, నార్త్ పోల్లో మ్యాక్సిమం అన్నాడు. ఆ పోల్స్ దగ్గర ఎక్కువ. కాబట్టి భూమధ్య రేఖ దగ్గర ఫస్ట్ శంబాలా గ్రామానికి 2 ఇండికేషన్స్ ఇచ్చారు. ఫస్ట్ పార్ట్ ఏంటంటే దాని మీద ఫస్ట్ భూభాగము ఏర్పడింది, పొందాగ్ ఏర్పడింది. మీరందరూ ఎన్జిఆర్ఐకి వెళ్ళండి, ఆ డైరెక్ట్ గూగుల్ చేసి చూసుకోండి, ఎన్జిఆర్ఐ ఆఫీస్కి వెళ్ళి డైరెక్టర్స్ని కలవండి. ద ఫస్ట్ ల్యాండ్స్కేప్ ఆన్ ద ఎర్త్ తయారైంది ఎవరు? ఎన్జిఆర్ఐ సర్టిఫై చేసింది. ద జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ బాడీ సర్టిఫై చేసింది. పొందాగ్, కాశీ, తర్వాత ఉజ్జయిని అండ్ హిమాలయాస్ అని. ఫస్ట్ దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందండి? ఫస్ట్ తయారైందే కాశీ, ఇది ఈ శంబాలా గ్రామం అన్నాం. అలాగే ఈ యుగాలంతా అయిపోయిన తర్వాత మిగిలింది ఏంటండి? కాశీ నగరం అన్నాం. అదే ఉంటుంది అన్నారు. ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ పార్ట్. కల్కి సినిమా చూడండి, అర్థమవుతుంది మీకు. అది ఎవరు చెప్పారండి? మా గురువు గారు అయినటువంటి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆయన ఇంటికి వెళ్ళి అడగండి ఆయన్ని. ఎలాగా ఆ కాశీ నగరము, ఈ ల్యాండ్స్కేప్ మిగులుతుంది లాస్ట్కి, ఎన్ని యుగాలైనా అంతరించినా సరే. ఇప్పుడు మీకు 2 క్లారిఫికేషన్స్ ఇచ్చాను. ఇంకొక గుర్తు ఉంటుందన్నమాట ఈ శంబాలా గ్రామానికి. ఏమిటండి అంటే ఇది శక్తి క్షేత్రాలు అంటాం. శక్తి క్షేత్రాలు ఏంటండి? అష్టాదశ శక్తి పీఠాలు అంటాం, అంటే శక్తి కేంద్రాలు. అక్కడంతా కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయి. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే విపరీతమైన అయస్కాంత క్షేత్రాలు, విద్యుత్ అయస్కాంత క్షేత్రాలు. ఇప్పుడు అయస్కాంత క్షేత్రాన్ని మనం తీసుకున్నప్పుడు, ఒక మ్యాగ్నెట్ తీసుకున్నప్పుడు దాని చుట్టూ క్షేత్రం, అయస్కాంత క్షేత్రం ఉంటుంది. అందుకనే ఇనుము ఫైలింగ్ని, గుండు సూదిని ఇలా పెట్టినప్పుడు ఇనుమును పటక్న లాగుతుంది. కొంచెం దూరంగా పెడితే లాగుతూ ఉంటుంది, అంటే దాని ప్రభావం ఉంటుంది. అలాగే కరెంట్ అయినా సరే అంతే. షాక్ కొట్టాలంటే మీరు ఒకసారి చేయి పట్టుకోండి, కరెంట్లో ప్లగ్లో పెట్టి వైర్కి తెలుస్తుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది అన్నది. అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అక్కడ ఎక్కువగా ఫోర్స్ ఉంటుంది కాబట్టి దాన్నే శంబాలా గ్రామం అన్నారు. మనల్ని అది ఆకర్షిస్తూ ఉంటుంది, మనకి అన్ని పాపాలని భస్మం చేస్తూ ఉంటుంది. ఓకే, దీనికి సెకండ్ సిగ్నల్ ఏమిచ్చారు? ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉన్నటువంటి ఇక్కడ ఫిజిక్స్ చెప్తోంది. దానిపైన న్యూక్లియర్ రియాక్టర్స్ కానీ, AK-47 గన్లు కానీ, ఆర్మ్డ్ ఇవన్నీ ఏ వస్తువులు వెళ్ళినా పటక్ మనది లాగేస్తుంది. అయస్కాంతం ఎలాగైతే ఇనుమును లాగేస్తుందో అలాగా. అందువల్లనే జ్యోతి బసు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలకత్తాకి, వెస్ట్ బెంగాల్కి, ఆయన అఫీషియల్గానే ఆయన AK-47 గన్స్ని తీసుకెళ్తుంటే కరెక్ట్గా ఎక్కడో దింపాలనుకుంటున్నారు, హెలికాప్టర్లో తాడు తీసి దింపుతున్నారు. పొరపాటున ఏం జరిగింది? ఈ ఆనందనగర్ అంటాం, ఈ పుందాగ్ని, ఈ ఆనందనగర్ పుందాగ్ దగ్గరికి వచ్చేసరికి ఏమైంది? ఆ తాడు దిగిపోయి ఆ యొక్క పిస్టల్స్ అన్నీ కింద పడిపోయినాయి. ఒక్కొక్కడు 2 ఊర్లో, అక్కడ అన్నీ చాలా 3-4 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామస్తులంతా చల్లా చెదిరితే ఒక్కొక్కడు 2 తుపాకులు 3 తుపాకులు తెచ్చుకుంటే ఆ ఊరినంతటినీ కూడా సీజ్ చేసి సిబిఐ దిగింది రంగంలో.
రంగంలోకి, బీహార్ పోలీస్ దిగింది రంగంలోకి, రాంచీ కాబట్టి, రాంచీ నుంచి వచ్చింది కాబట్టి, వెస్ట్ బెంగాల్ పోలీస్ దిగింది, బికాస్ ఈ పుందాక్ ఒక్కూరే వెస్ట్ బెంగాల్, అటు ఇటు బార్డర్లంతా బీహార్ కాబట్టి వాళ్ళంతా వచ్చారు, గ్రామాన్ని సీజ్ చేశారు పుందాక్ని. ఇది 1995లో జరిగింది, గూగుల్ చేసి చూసుకోండి, నేను అప్పుడు అక్కడే ఉన్నాను. అక్కడ ఉన్న తర్వాత అంతా పోలీసు వాళ్ళు సీజ్ చేసి మైకుల్లో, అయ్యా మీరు తీసుకున్నటువంటి ఆ పిస్టల్స్ అన్నీ ఇచ్చేయండి, మాకు తిరిగి ఇచ్చేయండి, లేకపోతే మేము వచ్చి సర్చింగ్ చేస్తామంటే అందరూ తెచ్చి ఇచ్చేశారు, అయిపోయింది. కాబట్టి రాంచీ ఎక్స్ప్రెస్లో కూడా వచ్చింది 1995, రాంచీ ఎక్స్ప్రెస్లో చూసుకోండి, తెలుస్తుంది మీకు ఇవన్నీ. లేదా ఆర్మ్స్ డ్రాప్ అవుట్ అని చెప్పేసి గూగుల్ కొట్టండి, తెలుస్తుంది. సో ఇక్కడ ఏంటి మరి, ఇంకా ఈ మన జనం చెప్తున్నాడు హిమాలయాల్లో అవతలు ఉండొచ్చు, మరి ఏమన్నా ఏదన్నా ఒక తుపాకి పడిందా, పోనీ ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ ఏదైనా న్యూక్లియర్ వెపన్ ఏదైనా పడిందా, లేదు. క్లియర్గా చెప్తోంది శాస్త్రం. దీన్ని మీరంతా కూడా సిబిఐకి వెళ్ళండి, సిబిఐ ఆఫీస్లో కనుక్కోండి జరిగిందా లేదా. సార్ న్యూఢిల్లీ వెళ్ళండి, సిబిఐ డైరెక్టర్స్ ఉంటారు, కలవండి, వెళ్ళి కలిసి అడగండి. సో ఊరికనే చెప్పడం కాదు, నోటికొచ్చింది, అంతా ఆధారాలు ఉండాలి. ఇకపోతే శ్రీకృష్ణ పరమాత్మ కలియుగంలో పుట్టినప్పుడు ఏదో ఒక రాక్షసుడిని 2 రాక్షసులను చంపాల్సి వస్తే మామూలు చిన్న చిన్న దేవుళ్ళు వస్తారు. శ్రీకృష్ణుడు అంటే ఏంటి, జగన్నాథుడు. ఆయన వచ్చాడు, గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తాడు, చిటికినేలతో ఎత్తేసాడు. ఎంత 14 కిలోమీటర్లతో పొడుగుంటుంది అది ఏకంగా. మరి కృష్ణుడి లెవెల్కి తగ్గొద్దా, అంత పెద్దది కాబట్టి చిటికినేలతో ఎత్తాడు. అదే ఆంజనేయ స్వామి ఆయనకంటే చిన్న దేవుడు, మనం అనుకోకూడదు. ఆంజనేయ స్వామి అనుకుంటాడు నా స్వామి కృష్ణుడు, నా స్వామి రాముడు, నేను చిన్నోడిని, రాముడు ముందు కృష్ణుడు ముందు అంటాడు. అంత గొప్ప సంస్కారం ఆంజనేయ స్వామిని. ఆయన సంజీవని పర్వతం చూడండి, చిన్న పర్వతం, మొత్తం చెయ్యట్లు లేపాడు, కానీ కృష్ణుడు చిటికినేలతో లేపాడు 5 సంవత్సరాల వయసులో మొత్తం అంత పెద్ద పర్వతాన్ని. దీన్ని బట్టి తెలియట్లేదా, కృష్ణుడు పుట్టినప్పుడు పోతన, తర్వాత శకటాసురుడు, ఇలా రాక్షసులు వరుసపెట్టి గ్యాంగు శిశుపాలుడు, జరాసంధుడు అంతా మీద పడిపోయారు. అదే విధంగా పరమేశ్వరుడైనటువంటి శివుడు ఐడియాలజీ ఏదైతే చెప్పాడో, శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన తర్వాత ఆయన కూడా అదే ఐడియాలజీ చెప్పాడు, ఏమాత్రం డీవియేషన్స్ లేకుండా. మళ్ళీ అదే ఐడియాలజీని చెప్పిన ఏకైక గురువు ఆ వ్యక్తి అయితేనే చెప్తాడు, మిగతా వాళ్ళు చెప్పలేరు. శివుడే కృష్ణుడు కాబట్టి కృష్ణుడే ఆనందమూర్తిగా పుట్టారు. ఆయన అసలు పేరు ప్రభాత్ రంజన్ సర్కార్, ఆయన స్పిరిచువల్ నేమ్ ఆనందమూర్తి. ఆయన ఈ ఫస్ట్ ల్యాండ్స్కేప్ని గుర్తించి అక్కడ ఆనంద మార్గ అని చెప్పి ఆ శంబాలా గ్రామంలో ఆనందాన్ని ఇస్తుంది, ఆ మార్గాన్ని చూపిస్తుంది, అదే ఆనంద మార్గం. అయితే అది కమ్యూనిస్టు ప్రాంతం కాబట్టి మనందరం కూడా కూర్చొని రూమ్లో కూర్చొని రామ రామ కృష్ణ కృష్ణ అని జపం చేయొచ్చు. ఏ ప్రమాదం లేనప్పుడు ఎన్ని సొల్లు కబుర్లైనా ఉపన్యాసాలు చెప్పొచ్చు. వచ్చేసి ఒక్కొక్కరిని కాల్చేస్తుంటే ఆ పక్కనున్న ఆడవాళ్ళని ఎవరినన్నా మానభంగం చేస్తుంటే రౌడీలు వచ్చి మనం ఏమన్నా వెళ్తామా, ఈ హరే రామ హరే కృష్ణ లేకపోతే శివ శివ అని చెప్పేటటువంటి వాళ్ళు అస్సలు దరిదాపుల్లో కూడా వెళ్ళరు. కత్తులు పట్టుకొని రౌడీలు ఉంటే, చిన్న పిల్లోడిని ఏదన్నా చేస్తుంటే వెళ్ళరు. కానీ భగవన్నామ జపం చెయ్యి, నా గుడి చుట్టూ తిరుగు నీకు వస్తుందని చెబుతారంతా. ఇలా చెప్పాలా ప్రభాత్ రంజన్ సర్కార్. కృష్ణుడి మీద ఏ విధంగా అయితే రాక్షస గణమంతా పడిందో వెస్ట్ బెంగాల్లో ఇవన్నీ నడబావు. కమ్యూనిజం ప్రౌట్ అనేటటువంటి ఒక పాలసీని ఇచ్చారు గురువుగారు. ప్రగతిశీల ప్రయోజకతత్వం, ప్రౌట్ ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ థియరీ అని. ఆ థియరీలో ఒక చాప్టర్ పట్టుకొని సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ యూఎస్ఏలో ఉన్నటువంటి ఆయన డాక్టర్ రవిభాత్రా అని 1993లో ఆయన నోబెల్ ప్రైజ్ కమిటీకి సబ్మిట్ చేస్తే ఇమీడియట్ నోబెల్ ప్రైజ్ వచ్చేసింది. అది ఆ గురువు గారి యొక్క లెవెల్. కొట్టుకొని చూసుకోండి గూగుల్లో, డాక్టర్ రవిభాత్రా సౌత్ మెథడిస్ట్ అదే నోబెల్ ప్రైజ్ విన్నర్ 1993 అని కొట్టండి. మరి ఇప్పించమనండి నోబెల్ ప్రైజ్ ఎప్పుడున్న గురువులను ఎవరినన్నా. ఈ శంబాలా గ్రామానికి వెళ్ళిన వాళ్ళు వీళ్ళకే చదువు సంజలు లేవు, ఏదోదో చెప్తారు సొల్లు. తర్వాత రెండవది ఆయన మైక్రోబేటా, కాన్సెప్ట్ ఆఫ్ మైక్రోబేటా ఇన్ సైన్స్ కొట్టండి. ఎలక్ట్రాన్ విచ్ఛిన్నం అవుతుంది, ఆ వచ్చేటటువంటిది సూక్ష్మ పదార్థమే మైక్రోబైటా ప్లూరల్ అని చెప్పారు. దీనివల్ల C612 మీద బేస్ అయినటువంటి సైన్స్ అంతా కూడా మారిపోతుంది. ఇట్ బ్రింగ్స్ రాడికల్ అండ్ రెవల్యూషనరీ చేంజెస్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు వస్తాయి. అవుట్డేటెడ్ వెర్షన్ అయిపోయింది, దానికంటే సింప్లిఫైడ్ ఫార్మ్ వచ్చేసింది కాబట్టి అప్పుడు అవుట్డేటెడ్ వెర్షన్ వదిలేస్తాం, న్యూ వెర్షన్ ఫాలో అవుతాం. ఆ విధంగా అంటే ఇప్పుడున్నటువంటి డెఫినేషన్స్ అన్నీ కూడా రీడిఫైన్ చేయాలా, పునర్నిర్వచించాలా, ఇప్పుడున్నటువంటి ఫార్ములాస్ అన్నీ కూడా పునర్నిర్మించాలి మళ్ళీ. మరి అది తీసుకొని కనీసం గేటు దగ్గర భారతీయులందరూ కూడా మాస్టర్స్ చేయడానికి వెళ్తున్నాం, మాస్టర్స్ అని అంటారు. వెళ్ళమనండి, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ రాణిస్తుందేమో చూస్తాను. ఐ ఛాలెంజ్ యాజ్ అ ప్రొఫెసర్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, MIT మన గేట్ దగ్గర కూడా రానివారు మన ఇండియన్ స్టూడెంట్స్ని. డ్యూక్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ, లండన్లో ఉన్నటువంటి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ వాళ్ళకే ఇచ్చుకుంటారు. అటువంటి యూనివర్సిటీస్లో మన గురువు గారైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ ఇచ్చినటువంటి కాన్సెప్ట్ ఆఫ్ మైక్రోబైటాస్ ఇన్ సైన్స్ అనేటటువంటి దాన్ని వాళ్ళ సిలబస్లో ఇన్కార్పొరేట్ చేసుకున్నారు. ఈ రోజున అది గాడ్ పార్టికల్గా ఇప్పుడున్నటువంటి ఫిజిసిస్టులు చెప్తున్నారు. క్వాంటమ్ థియరీ, స్ప్రింగ్స్ థియరీ ఇవన్నీ కూడా ఆవిర్భవించాయి.
అది మరి ఇప్పుడు ఈ శంబాల గ్రామానికి వెళ్ళిన వాళ్ళు చెప్పమనండి. అంతా నేను చెప్పింది అథెంటిక్ ఇన్ఫర్మేషన్. గూగుల్లో కొట్టుకు చూసుకోండి, ఆనంద్ మార్గ అని కొట్టండి, కాన్సెప్ట్ ఆఫ్ మైక్రోవేవ్ అండ్ సైన్స్ అని కొట్టండి, తెలుస్తుంది. లేకపోతే సిబిఐ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి దమ్ముంటే వెళ్ళి అడగండి వాళ్ళని. ఆ తర్వాత మూడవది నియో హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషన్ విధానాన్ని ఇచ్చారు. ఆ విధానాన్ని రొమానియన్ గవర్నమెంట్ ఆ రోజే ఇంప్లిమెంట్ చేసుకుంది. ఈ రోజున నరేంద్ర మోడీ గారు 2020 న్యూ NEP 2020 అని 2020లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని మోడీ గారే పెట్టారు. ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఇచ్చినటువంటి గురుకుల శిక్షణ విజ్ఞాన విధానాన్ని, నియో హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషన్ విధానాన్ని ఇంప్లిమెంటేషన్ ఇండియన్ యూనివర్సిటీస్లో, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో మన బ్రిటిషర్ అయినటువంటి మెకాలే ఎడ్యుకేషన్ సిస్టంలోనే మనం అందరం చదివాం ఇప్పుడు వరకు కూడా 2020 వరకు. దాన్ని ఎడం చేత్తో తీసేశాడు మోడీ. తీసేసి ఈ గురువు గారు ఇచ్చినటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేశారు. ఇటువంటి గురువు గారు చెప్పేది ఆయన స్థాపించిందే శంబాల గ్రామం, అదే పుందాగ్, అదే ఆనందనగరం. అక్కడంతా ఆనందం. ఇక ఆఖరిగా ఒక పాయింట్, ఇది మామూలుగా వెళ్ళగలుగుతామా అండి అంటే, నువ్వు బైక్ మీద 60 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తే కూర్చుంటావు. 120 కిలోమీటర్ల స్పీడ్తో నేను బైక్ డ్రైవ్ చేస్తే ఎగిరిపోతావు నువ్వు. అలాంటిది విమానంలో 800 కిలోమీటర్ల పర్ అవర్ స్పీడ్తో వెళ్తుంది. స్పీడ్తో వెళితే అది గాలి రావట్లేదు కాబట్టి అది 800 కిలోమీటర్ల స్పీడ్లో మనం హాయిగా ట్రావెల్ చేస్తున్నాం. బట్ మనిషి 800 కిలోమీటర్ స్పీడ్తో బైక్ మీద పెడితే ఉంటాడు, చస్తాడు. కాబట్టి ఈ శంబాల గ్రామానికి వెళ్ళడానికి ఈ శరీరం అన్ఫిట్. 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ కాంతి వేగానికంటే ఇంకా ఎక్కువ స్పీడ్తో వెళ్ళాలి. స్పీడ్ ఆఫ్ థాట్, స్పీడ్ ఆఫ్ వాయువేగం, మారుత తుల్య వేగం, మనోజవం, మనసంత స్పీడ్గా వెళ్ళాలి. ఇది కేవలం యాస్ట్రల్ ట్రావెల్ మాత్రమే చేయాలి. ఇప్పుడున్నటువంటిదంతా కూడా లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్, ఎత్తు కానీ లేదా డెప్త్ కానీ కిందకు ఉంటుంది. 3 డైమెన్షనల్ ఉంది. ఇది 4th డైమెన్షన్. టైంని కూడా యాడ్ చేసుకోవాలా. ఈ టైంని యాడ్ చేసుకున్నప్పుడు 4th డైమెన్షన్లో మనోనేత్రంతో చూడాలి. శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూప దర్శనం ఇచ్చినప్పుడు అర్జునుడికి దివ్య దృష్టిని ఇచ్చాడు. మామూలు దృష్టితో చూడలేకపోయారు ఎవరు కూడా. అదే విధంగా ఇది స్పిరిచువల్ మాస్టర్స్ యొక్క అనుగ్రహం కూడా ఉండాలి. ఈ శంబాల నగరాన్ని నేను వెళ్ళాను, శివపార్వతులు వచ్చారు, ఏంటి సొల్లు? సైంటిఫిక్గా చెప్పండి, రుజువులతో ప్రూవ్ చేయండి. గో టు CBI, గో టు NGRI, గో టు చాగంటి కోటేశ్వరరావు గారు ఇళ్ళు వెళ్ళండి, అడగండి. ఏమండి గురుగారు, శాస్త్ర ప్రకారం మీరు కాశీనగరమే శంబాల అని చెప్పారు, ఫస్ట్ ఉంటుంది లాస్ట్ ఉంటుంది అన్నారు కదండి అని అడగండి. మరి చెప్తారు ఆయనే చెప్పిన వీడియో పురాణాల్లో ఉన్నది. మరి అలాగే CBI వాళ్ళు అదే గురువు గారిని అరెస్ట్ చేసి లోన పెట్టారు. ఎందువలన ఈ యొక్క ప్రౌడ్ ఫిలాసఫీని విత్డ్రా చేయండి, ఇది యాంటీ కమ్యూనిజం అండ్ యాంటీ క్యాపిటలిజం అని చెప్తే రష్యా ఉచ్చపోసుకుంది. బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఇందిరాగాంధీని ఫోర్స్ చేసి ఆ రష్యన్ గవర్నమెంట్ ఫోర్స్ చేస్తే CBI ఆఫీసర్స్ RB శ్రీవాత్సవ, ఇదిగో ఆధారం, ఇదిగో ప్రభాత్ రంజన్ సర్కార్. గూగుల్ కొట్టండి, అంతా వస్తుంది. సుభాష్ చంద్రబోస్కి మేనల్లుడిన, ఇదిగో ఐజీగా ఉన్నటువంటి RG శ్రీవాత్సవ. ఇతనికి బాబాను అరెస్ట్ చేసి జైల్లో పెడితే లెప్రసీ వచ్చింది CBI ఆఫీసర్కి. ఆ తర్వాత క్షమించమని కాళ్ళ మీద పడితే అప్పుడు మళ్ళీ నార్మల్ మనిషి చేశారు. RG శ్రీవాత్సవ గారి ఇంటికి వెళ్ళండి, తెలుస్తుంది మీకు. సో శంబాల అని చెప్పి ఆయన ఆ గ్రామంలోనే ఆనందనగర్లోనే జపం చేసుకుంటున్నాడు, బాబా నామ్ కేవలం అంటూ. అందులో ఇన్వాల్వ్ అయినటువంటి CBI ఆఫీసర్స్ అందరూ ఇప్పుడు అక్కడే ఉన్నారు, వెళ్ళండి, తెలుస్తుంది మీకు. అంతేగాని శంబాల గ్రామం ఊహలు, ఫోర్త్ డైమెన్షన్ సొల్లు కబుర్లు కాదు ఇక్కడ కావాల్సింది. సో ఇక్కడ ప్రభాత్ రంజన్ సర్కార్ 10,000 మంది మాంగ్స్ను తయారు చేశారు. ఎలా? ఆయనే పరమేశ్వరుడు, ఆయనే కృష్ణుడు. కాబట్టి సేమ్ పర్సన్ అయితే నేను అదే టెంపోతో మాట్లాడుతూ అదే ఐడియాలజీని నో డీవియేషన్స్తో చెప్పగలుగుతావు. ఆ నో డీవియేషన్స్తో చెప్పారు. ఆ తర్వాత ఆయన ఇదిగో ఇదే భైరవీ యంత్రం, శివుడిచ్చినటువంటి భైరవీ యంత్రం, దీన్ని రీఛార్జ్ చేసి కృష్ణుడిచ్చాడు. దాన్ని రీఛార్జ్ చేసి ఆనంద మార్గ ఎంబలం అది. సో ఈ విధంగా ఆ పరమేశ్వరుడైనటువంటి ఆ ప్రభాత్ రంజన్ సర్కార్ గారిని మరి యాంటీ క్యాపిటలిజం, యాంటీ కమ్యూనిజం చేస్తున్నారు. కాబట్టి కలకత్తాలో ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ జీర్ణించుకోలేకపోయింది కమ్యూనిజం. అందువలన పాపం భక్తులంతా వెళ్తుంటే వాళ్ళ మీద ఫైరింగ్ చేసేవారు. శంబాల గ్రామానికి వెళ్తుంటే రక్తపాతం జరుగుద్ది అని చెప్పింది శంబాల గ్రామం. పురాణాలు చదవండి. పుందాక్ స్టేషన్కి వెళ్తుంటే ఆ దారిలో ఫైరింగ్ చేసేవారు కమ్యూనిస్టులు, గూండాలు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేస్తే. ఇప్పుడు కూడా మలక్పేటలో ఉన్నాడు, కావలిస్తే మీకు అన్నీ ఇస్తాను. సైదాబాద్ కాలనీలో లక్ష్మీనగర్లో 3-1-390/C 3-1-390/C దాంట్లో ఆనంద మార్గ స్కూల్ అని కొట్టండి, ఆనంద్ మార్గ ఆశ్రమం, సైదాబాద్ కాలనీ, లక్ష్మీనగర్ అని కొట్టండి, అక్కడ ఉంటాడు. వెళ్ళి కలవండి.
అగర్వాల్ అంకుల్ని. ఆయన మోకాల్లో బుల్లెట్ దిగింది, ఇప్పుడు కూడా బుల్లెట్ తీయలేదు. ఇది శంబాల గ్రామం అంటే. అలాగే ఆ పరమేశ్వరుడు ఆయన అవధూతలంతా కూడా ఏ విధంగా అయితే రామచంద్ర ప్రభు వచ్చినప్పుడు భూమి మీదకి మొత్తం దేవతా గణాలందరినీ తెచ్చాడు. వాళ్ళు మామూలు కోతులు అనుకున్నాడు రావణాసురుడు, ఫూలిష్ ఫెలో, బ్రహ్మ మనవడయ్యుండి, పులస్తే బ్రహ్మ మనవడయ్యుండి. అటువంటి వాళ్ళు హనుమంతుడు, జాంబవంతుడు ఎలాగైతే దేవతలే వానరులుగా వచ్చారు. అలాగే కృష్ణుడు పుట్టినప్పుడు గోపికలు, ఋషులు వీళ్ళంతా పుడితే ఈ గోపాల బాలురు మామూలు మనుషులు కాదు, వాళ్ళ దేవతా గణంతో వస్తారు. అలాగే ఈ యొక్క బాబా గారు వచ్చినప్పుడు ఆయనే శివుడు, ఆయనే కృష్ణుడు కాబట్టి ఆయన భూమి మీదకి దిగినప్పుడు దేవతా పరివారం అంతా కూడా ఈ 10,000 మంది అవధూతలుగా పుట్టారు. ఆయనే సర్వేశ్వరానంద అవధూత. హీఈస్ ద జనరల్ సెక్రటరీ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. ఆచార్య సవితానంద ఎంబీబీఎస్. నువ్వు చదివావా ఎంబీబీఎస్? ఆచార్య సవితానంద ఆ రోజుల్లో చదివాడు. ఎక్కడ ఆనందనగర్లో ఉన్నాడు, వెళ్ళి కలవండి. ఆచార్య సవితానంద అవధూత. అలాగే భవేశానంద అవధూత, ఆచార్య భవేశానంద అవధూత. నువ్వు చదివావా ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీలో? ఆ కాలంలోనే చదివాడు. ఇప్పుడున్నాడు కలకత్తా హెడ్ క్వార్టర్స్ ఆనంద్ మార్గాశ్రమంలో, వెళ్ళి కలవండి చెప్తాడు. అలాగే ఆచార్య సర్వేశ్వరానంద అవధూత. సో ఆచార్య సర్వేశ్వరానంద అవధూత ఈజ్ ద జనరల్ సెక్రటరీ. సో ఎంతమంది మీకు వీళ్ళంతా అవధూతలు. సో ఐ కెన్ ప్రొవైడ్ ఆల్ ద ఫోన్ నెంబర్స్ టు యూ ఆల్. సో ఇది శంబాల గ్రామం. కాబట్టి మనకి ఈ సింబల్స్ అంతా కూడా ఈ ప్రభుత్వము అప్పుడు చేసినటువంటి ఈ యొక్క ఒత్తిడి, సిబిఐ ఫాల్స్ ఎలిగేషన్స్తో చేస్తే సుప్రీంకోర్టులో ఇలా గెలిచి వచ్చారు. అప్పుడు సిబిఐ విషమిచ్చి చంపాలనుకుంది. దాన్నే నీలకంఠ దేవస్థానం ఇప్పుడు కూడా మనం ఫంక్షన్ చేస్తాం. శివుడు ఎప్పుడో క్షీరసాగర మదనం చేశాడండి, విషం వచ్చిందండి, శివుడు తాగాడండి, శివుడు గొంతు దగ్గర ఆపాడు కాదు. ఆ స్టోరీ పురాణంలో రియల్గా జరిగింది. ఆనంద్ నగర్ సిబిఐ ఆఫీసర్స్ని అడగండి. ఇదిగో సెల్ నెంబర్ చెప్తున్నాను, సెల్ నెంబర్ 13లో దిస్ ఇన్సిడెంట్ వాజ్ హ్యాపెండ్. ఇక్కడ బాణిక్పూర్ ఈ యొక్క జైలు అనమాట. సో ఇవన్నీ కూడా ఎవిడెన్సెస్తో ఆయన ఏం చేశాడు, అప్పుడు విషప్రయోగం సిబిఐ చేసినప్పుడు ఇదిగో న్యూస్ పేపర్స్ ఇవన్నీ కూడా పబ్లిష్ అయి ఉన్నాయి. అంతా కూడా అందరికీ తెలుసు. ఇదిగో ట్రాజిక్ స్టోరీ ఆఫ్ సెల్ నెంబర్ 13. ఇక్కడ ఎక్కడిది సెల్ నెంబర్ 13? బాన్కీపూర్ సెంట్రల్ జైలుకి వెళ్ళండి. ప్రభాత్ రంజన్ సర్కార్ని ఓపెన్ చేయండి. పాయిజన్ అయిందా లేదా రికార్డ్స్లో చూడండి. నీలకంఠ దివస్ అని ఇప్పుడు కూడా ప్రపంచమంతా ఫంక్షన్ చేస్తారు. అదే శివుడు, ఈయనే శివుడు అని చెప్పడం. ఇందులో ఏ మాత్రము ఒకటి కూడా మనకి ఈ యొక్క అన్నీ జరిగినాయి. కాబట్టి సిబిఐ ఆఫీసర్స్ సాక్ష్యం, సిబిఐ డిపార్ట్మెంట్ సాక్ష్యం, ఈయన మనకి ఈ యొక్క ఎన్జిఆర్ఐ అదే ఫస్ట్ ల్యాండ్స్కేప్ అని చెప్తుంది, అది సాక్ష్యం. కాశీనగరం మొట్టమొదటి ఉంటుంది. ఆఖరణ శంబాల కలియుగాంతం అయిపోయిందని చెప్పినటువంటి బ్రహ్మశ్రీ మా గురువుగారు అయినటువంటి చాగంటి కోటేశ్వరరావు గారి సాక్ష్యం. ఇదే శంబాల గ్రామం. కాబట్టి శంబాల గ్రామానికి ఇంక నుంచి అందరూ వెళ్ళొచ్చు. బొగారా ఎక్స్ప్రెస్లో ప్రతి సంవత్సరం డిఎంఎస్ అని జరుగుద్ది, ధర్మ మహాసమ్మేళన్. అక్కడ లక్షలాది మంది చూస్తారు. మీరు గూగుల్ చేసి చూసుకోండి, యూట్యూబ్లోకి వెళ్ళి ధర్మ మహాసమ్మేళన్ డిఎంఎస్ అని ప్రతి ఇయర్ 2 సార్లు జరుగుద్ది. ఈ విధంగా ఇంకా మరెన్నో వీడియోస్ మనం చెప్పుకోవచ్చు దీని గురించి. శంబాల గ్రామంలో జరిగేటటువంటి లీలలు అవన్నీ కూడా మనం ఒక సిరీస్గా చెప్దాం. మొట్టమొదటిగా మీరంతా కూడా కొంచెం ఓపికగా వినండి, ఇతరులకు షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. శుభమస్తు.